హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లెటూరు ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నానండి. చూస్తున్నారు కదా, ఈరోజు స్పెషల్ పచ్చి రొయ్యలు. నేనే ఒలుస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు మా హస్బెండ్ పొలం దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి కాల్ చేశారు, ఈరోజు ఇక్కడ ఫ్రెష్గా పచ్చి రొయ్యలు పెడుతున్నారు, మరి తీసుకురమ్మంటావా అని. సరే తీసుకురండి అన్నాను. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ఒలిచే వాళ్ళు ఎవరు లేరు, మనమే ఒలుచుకోవాలి, మరి ఒలుస్తావా అన్నారు. సరే ఒలుస్తాను, తీసుకురండి అన్నాను. చూసారా, ఇంకా హస్బెండ్ కూడా కూర్చున్నారు ఒలుద్దామని. నేను ఫాస్ట్గా ఒలుస్తున్నాను. అయ్యండి ఎలాగ తెలుసా కౌంటర్, ఏంటి రొయ్యలు వలవడంలో పిహెచ్డీ ఏం చేసావా, అంత ఫాస్ట్గా ఒలుస్తున్నావు, ఇన్ని రోజులు తెలియదే నాకు నువ్వు ఒలుస్తావని. లేకపోతే ఇక్కడ రోజు తీసుకొచ్చినప్పుడు ఇంటి దగ్గర ఒలిచేదాన్ని, అక్కడ ఒలిపించుకోవడానికి టైం వేస్ట్ అవ్వకుండా ఉండేదాన్ని కౌంటర్ వేస్తున్నారండి. అవును, నేను రొయ్యలు వలవడంలో పిహెచ్డీ చేశాను, నీకు కూడా నేను ట్రైనింగ్ కావాలన్నాను. ఎక్కడ వలవాల్సి వచ్చిద్దోనని ఒలుస్తూ ఉండంగానే ఒకటొకటి లాగుతున్నారు దాన్ని. నాకేం వద్దు, నువ్వు పిహెచ్డీ చేసావు కదా, నువ్వే ఒలుచుకొని మొత్తం నాకే వదిలేసి వెళ్ళిపోయారండి. చూసారా, రొయ్యలు వలవడం పెద్ద కష్టమేం కాదండి, రొయ్యలు ఈజీగా ఒలిచేయచ్చు తలకేసి వేసి. బట్ దాని లోపల ఉన్న ఎన్నుపైన నరం ఉంటుంది, ఆ నరం పట్టుకున్న నరం తీయాలి, లేకపోతే రొయ్య అనేది స్మెల్ వస్తుంది, కర్రీ కూడా అసలు టేస్ట్ ఏం బాదు. ఆ నరం తీయడం ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా బయట తీసుకున్నా సరే, అందరికి తెలుసు అనుకున్నా, ఆల్మోస్ట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, నరం తీయండి. ఆ నరం తీస్తే మాత్రం కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇంకా రొయ్యలన్నీ వదిలేసిన తర్వాత చూసారా పప్పు ఎంత వచ్చిందో. ఈరోజు మనం దీంతో రొయ్యలు ఎగురు చేద్దాము. ఫస్ట్ దీన్ని గ్యాస్ మీద పెట్టేసి పొయ్యి మీద ఉడకపెట్టేద్దాం. అవి ఉడికేలోపు మనం ఆనియన్స్ కట్ చేద్దాం. ఆల్రెడీ అప్పటికి టైం వచ్చేసి మనకి 11:30 అయిపోయింది, లంచ్ టైం అయిపోతుంది కదా. మామయ్య గారు 12 కల్లా తినేస్తారు, ఇంకా అందుకే నేను చిన్నగా కట్ చేశాను ఆనియన్స్, ఉల్లిపాయలు. లేకపోతే మనం పకోడీ కట్ చేసినట్టు బారు కట్ చేస్తే ఇంకా బాగుంటుంది. చూసారా, ఈ రొయ్యలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. చూస్తున్నారు కదా, ఉండండి గరిటెతో చూస్తాను. చూస్తారా స్మూత్గా అలా ఉడికిపోయినాయండి ఇవి. చూసారు కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఉన్న వాటర్ వంపేసుకుని రొయ్యలు అనేది విడిగా పక్క ప్లేట్లో తీసి పెట్టుకుందాం. చూసారా, ఇవ్వండి వంపేసుకున్న తర్వాత సరే చూస్తానండి. కాలుతోని చాలా వేడిగా ఉన్నాయి. చూసారు కదా, అదిగోండి ఉడికిపోయినాయి, బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కర్రీ రెడీ చేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద, ఇప్పుడు కర్రీకి వెళ్దాం పదండి. ఫస్ట్ స్టవ్ మీద దాకా పెట్టుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసాను. ఒక 1/4 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు, ఇది మా చెట్టుదే కోసాను. మేము మా భాషలో, వాడుక భాషలో దీని దాకా అంటాం, మీ భాషలో ఏమంటారు కామెంట్ చేయండి. సరిపడా ఉప్పు వేసాను. సాల్ట్ ఎందుకు వేస్తాను, ఎగురుకు కదా సాల్ట్ వేస్తాను, అదే పులుసు అయితే గల్లుప్పు వేస్తాను. సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకోండి. ఇందాక రొయ్యలు వలిచినప్పుడు కదా వాష్ చేసేటప్పుడు నేను ఉప్పు వేసి వాష్ చేశాను, నీసు వాసన రాకుండా. అందుకే ఇక్కడ నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను. చూస్తారా, ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. ఈ ఆనియన్స్ మనకు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కూడా ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గ పెట్టుకోవాలి, అదైతే టేస్ట్ బాగుంటుంది. చూసారా అలా ఆయిల్ బాయిల్ అవుతుంది, వస్తుంది కదా పైకి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారా, గరిటె మిక్స్ చేసి చూస్తారు మొత్తం కలిసిపోతుంది. ఆనియన్ అనేది ఎంత మెత్తగా ఉడికితే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుందండి. నాకు తెలిసినంతవరకు ఈ రొయ్యల కూరకి 0% హేటర్స్ ఉంటారు కదండి. ఆల్మోస్ట్ మా పిల్లలకి మా అందరికి చాలా ఇష్టం, రొయ్యలు అనేది చాలా ఇష్టంగా తింటారు. చూసారా, అయితే అల్లం వెల్లుల్లి పచ్చివాసన కూడా పోయింది, మనం వేపేసుకున్నాం కదా పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా అందులో వేసేద్దాము. ఇవి చూసారా, ఇవి కూడా ఒకసారి ఆయిల్ పట్టే వరకు మనం ఒకసారి తిప్పేసుకుందాం. ఒకసారి కర్రీ అంతా గరిటతో తిప్పేసుకుందాం. చూస్తారా, మొత్తం కలిపేసుకుందాం. ఆనియన్స్ పట్టేసి చూసారా, అవి కూడా కొంతసేపు నూనెలో మగ్గబెడదాం. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ప్రతిదానికి మనం ఏ వంట చేసినా సరే 1 నిమిషం మగ్గబెట్టామనుకోండి, అది వెంటనే అయిపోతుంది ఫ్రై అనేది. మనం నీళ్ళలో ఉడకబెట్టుకోసుకున్నాం కాబట్టి టైం పట్టదు, కానీ మనం తీసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. చూసారా, ప్లేట్ వేసుకుని 1 నిమిషం మగ్గబెట్టుకున్న తర్వాత తీసి నెక్స్ట్ కారం వేద్దాం. నేను స్పైసీనెస్ తక్కువ వేస్తానండి, మామయ్య గారు కానీ పిల్లలు కానీ స్పైసీనెస్ ఎక్కువ తినరు, అందుకే 1 టేబుల్ స్పూన్ నేను కారం యూజ్ చేస్తున్నాను. కారం తినేవాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేయండి, బాగుంటుంది.
సరిపడా కారం వేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ కలిపెడుకున్నాం. ఈ ఈ స్టవ్ మీద ఏమో కర్రీ ఉడుకుతుంది, పక్క స్టవ్ మీద ఏం ఉడుకుతుందో చూపించిన చూపిస్తాను. ఒకసారి దీన్ని కలిపేసుకొని మూత పెట్టేసుకొని అది చూపిస్తాను. చూసారా, అది ఆల్రెడీ కర్రీ ఉడికిపోయింది. ఆయిల్ చూసారా బబుల్స్ వస్తుంది, ఉడికిపోయినట్టు ఆయిల్ పైకి తేలుతుంది. అయినా సరే ఒకసారి మగ్గ పెట్టుకుందాం. చూసారా మగ్గిపోయి దీని పక్క స్టవ్ మీద చూస్తాను. పక్క స్టవ్ మీద ఇవ్వండి మిల్క్ ఆగుతున్నాయి, పాలు అవి మా గేదెవేనండి. నా చేతుల్లో నేను పిండిన పాలేను, బయట ప్యాకెట్ పాలను తీసుకురాము ఇంట్లో వాళ్ళది. ఆ పిండి నేను తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూసారా లాస్ట్కి వచ్చేసి మసాలా వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కర్రీ రెడీ అయిపోద్దండి. ఏంటి కొత్తిమీర వేయకుండా కొత్తిమీర అని చెప్తుంది అనుకుంటున్నారా? అదేనండి మా ఆయనకి ఇచ్చిన కౌంటర్. నెక్స్ట్ కౌంటర్ ఏంటంటే రొయ్యలు తీసుకొచ్చావు, కొత్తిమీర తీసుకురావాలి. ఇదేంటంటే అన్నీ తెలుసు నీకు, ధనియాలు చిమ్మితే కొత్తిమీర అయిద్ది, అవి ఇంటి దగ్గర రెడీ చేసుకోవాలి నీకు తెలియదా అని నాకే కౌంటర్ ఇచ్చారండి. మనం ఖచ్చితంగా రీకౌంటర్ ఇద్దాము. వెయిట్ అండ్ సీ. ప్లీజ్ మన వీడియో మొదటిసారి ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ మీ. చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన ఫైనల్ అవుట్పుట్ ఇది కాండి, రొయ్యల కూర, రొయ్యల ఎగురు. చూసారా, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.